హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటిదంటే మన గవ్వలకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ మీకు చెప్తా, మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునేది ఏంటిదంటే గవ్వలకు కావాల్సింది ఏంటిదంటే మైదా. 1 కిలో మైదాకు 1 కప్పు రవ్వ. దీంట్లో ఏం వేయాలంటే ఉప్పు, తర్వాత కొంచెము బేకింగ్ పౌడర్, కొంచెం నెయ్యి, వాటర్ ఎంత పోసుకోవాలనో మనకు కావాల్సినంత పోసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, తగినంత ఉప్పు వేసి పౌడర్ కూడా వేసి కలపాలి కొంచెం, ఎందుకంటే అవి గుల్ల మంచిగా రావడానికి కొరకు మంచిగా వస్తాయి. నెయ్యి కూడా, దానికి కావాల్సిన నెయ్యి 4-5 చెంచాలు పోసి కలపాలి. నెయ్యి ఇదంతా మంచిగా పిండి అంతా కలుపుకోవాలి. ఈ పిండి అంతా అన్నీ కలుపుకొని దీంట్లో వాటర్ వేసి కలపాలి. వరకు కొన్ని పోసుకుంటా కలపాలి. కలిపేసి ఈ పిండి మంచి కలిపేసుకొని ఇట్లా కలిపిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మంచి ఆరిపోకుండా ఉండాలంటే ఒక అరగంట సేపు ఈ కవరు దీనికి పెట్టేసేయాలి. ఇట్లా ఇష్టము, ఒక గిన్నె బోర్లు వేసుకోవచ్చు, ప్లేట్ బోర్లు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ నేనైతే కవర్ పెడుతున్నాను, ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుంది, బాగుంటుంది, మెత్తగా అవుతుంది. మళ్ళా పిండి 10 నిమిషాలు అయిపోయింది కదా, తడిసిపోయింది పిండి, మంచిగా నానింది. నానిన తర్వాత ఇట్లా ముద్దలు చేసి ఎట్లా చేయాలనో చూపిస్తుంది. ఇట్లా కరెక్ట్గా రావాలంటే ఇట్లా చేయాలి. చవ్వాల సేపు కనబడాలంటే ఇట్లా చేయాలి. చిన్న ముద్దలు, బాగా పెద్దవి కూడా కాదు. ఇట్లా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పొయ్యి మీద ముగ్గురు పెట్టి అంటుపెట్టి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో నూనె పోసుకోవాలి. అవసరం ఉన్నంత నూనె పోసుకొని, నూనె వేడైంది, వేసుకుందాం. ఇవి మంచిగా కాలిన తర్వాత ఏం చేయాలంటే ఇవి తీసేసుకొని అన్నీ అయిన తర్వాత చక్కెర అనకం పట్టుకోవాలి. మంచి కలర్ వచ్చింది చూడు, ఈ కలర్ వచ్చేదాకా వీటిని ఏం చేయాలంటే ఇట్లా ఉంచుకోవాలి. మంచిగా కలర్ మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇదైన తర్వాత మళ్ళీ వేసుకోవాలి.
మంచిగా ఏగుతేనే బాగుంటాయి ఇవి, లేకపోతే అంత మెత్తగా అవుతాయి. గవ్వలకు చక్కెర అంక పట్టుకోవాలా, పొయ్యి మీద పెట్టేసుకుంటాను. చక్కెర కావాల్సినంత చక్కెర తిన్నదాన్ని బట్టి. ఇందులో కొన్ని నీళ్ళు పోసి పల్సగా చేయాలి. కొంచెం పల్సగా చేయాలి. దీన్ని పల్సగా అయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేయాలి ఈ ఆనకంలా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా దీంట్లో వేసేయాలి కొంచెం. ఇంత యాలకుల పొడి. స్మెల్ కొరకు ఇది చక్కెర ఆనకం వచ్చింది. దీంట్లో నుంచి గవ్వలు వేసుకుంటా తీయాల. ఆనకంలోకి వెళ్ళి తీసి గవ్వలు వేసి చక్కెరలోకి వెళ్ళి ఇట్లా తీసి ఇంకో దాంట్లో వేసుకోవాలి. ఇట్లా అయిన తర్వాత ఇవి తినాలి.